ముస్లిం ఇన్వేడర్స్ కానీ మన సనాతన ధర్మాన్ని, మన హిందూ మతాన్ని ఒక ఇంచు కూడా కదిలించలేకపోయారు సార్. ఎవరైతే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే నాశనం అయిపోతారు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. అయితే ఇప్పుడు ఈ రావణ్ అనే వ్యక్తి ఒక హిందూ వ్యతిరేకి, దేశద్రోహి. ఎందుకంటే ఈ మాట్లాడుతున్నానంటే మీరు ఇందాక ప్లే చేసిన ఆడియోలో చూసారు కదా, ఏ విధంగా అతను రామాయణ మహాభారతాలను కించపరిచాడు, రాముని కించపరిచాడు, ద్రౌపదిని కించపరిచాడు, సీతమ్మ గారిని కించపరిచాడు. అలాగే సనాతన ధర్మాన్ని మా నోటితో కూడా చెప్పలేని విధంగా అతను తూలనాడాడు. భారతదేశం విషయంలో కూడా నాకు దేశం అంటే గౌరవం లేదు, నాకు దేశం అంటే ఇష్టం లేదని పబ్లిక్ గా చెప్పాడు. ఇంకొక విషయం సార్, దాదాపు 166 మందిని ఓచకోత కోసిన అసబ్ అనే వ్యక్తికి మానవ హక్కులు ఉండాలని మాట్లాడిన వ్యక్తి రావణ్ అనే వ్యక్తి. సో ఇతను దేశద్రోహ, మరి ఇంకేదన్నా అంటారా? దేశద్రోహం కేసులు అందుకోసమే పడుతున్నాయి రావణ్ మీద. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు నక్సలిజం అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు, మనం మీడియా ముందు ఉన్నాం కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు నేను లెఫ్ట్ కాదు రైట్ కాదు, నాది స్ట్రైట్ వే, నేను మానవతా వ్యక్తిత్వం ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటంటే రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అని చెప్పి మళ్ళీ కొత్తగా తెస్తున్నారు. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఉంటే పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో మాట్లాడిన మాటల్లో నా ధర్మాన్ని కాపాడుకుంటాను, నేను సనాతన హిందువుని అని చెప్పారు. అంతేకాని ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఆయన ఎక్కడా తోలనాడలేదు, మన మీద దాడులు చేయమని చెప్పలేదు. అలా చెప్పినట్టు మీరు ఒక్క క్లిప్ చూపిస్తే, మీరు ఒక్కటి చూపిస్తే, నాకు రుజువు చూపిస్తే నేను ఈ రోజు పార్టీ నుంచి వెళ్ళిపోతా. అర్థమైందా? తప్పుడు మాటలు డిబేట్ లో ఉన్నాం, మీడియాలో ఉన్నాం చెప్పి మీరు తప్పుడు సమాచారం ఇవ్వద్దు, తప్పు దారి పట్టించొద్దు ప్రజల్ని. సరే, ఇంకొక విషయం, ఏదైతే ఈ రావణ్ అనే వ్యక్తి ఉన్నాడో, అతను దేశాన్ని తోలనాడతాడు, హిందువులను తోలనాడతాడు, రాధా మనోహర్ దాస్ గారిని పిలగ పట్టుకుని గోడకేస్తంతా అంటాడు. ఇదండి ప్రశ్నించడం అంటే? పవన్ కళ్యాణ్ గారిని ఒక డిప్యూటీ స్పీకర్ ను పట్టుకుని 4 కోసి పార్సల్ చేస్తా అంటాడు. ఇది ప్రశ్నించడమా? లేదంటే ఒక డిప్యూటీ సీఎం పేరు మీరు తీశారు కాబట్టి చెప్తున్నాను. రాధా మనోహర్ దాస్ గారు గతంలో కొన్నిసార్లు ఒక మతాన్ని గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని కరెక్ట్ అని మీరు అంటారా? మీరేం చెప్తారు సార్? ఒక మతాన్ని కించపరచు తప్పే సార్. నేను ఇది కరెక్ట్. ఒక పిల్లకేసుకుని చాలా తప్పు. అంటున్నారు. ఇప్పుడే మీరు డిబేట్ సాక్షి చెప్పారు, పడతారంట పవన్ కళ్యాణ్ గారు. పిల్లకి స్పీచ్ నిన్నబట్టే కదా మీరు చెప్తున్నారు కదా భారత రాజ్యం, కానీ దాంట్లో కూడా క్లాజెస్ ఉన్నాయి. ఏం చెప్పిందండి? ఆర్టికల్ 92 గురించి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు బాగడం, పరిమితులు ఉన్నాయి, హద్దులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇచ్చింది. మరి పర్మనెంట్ గా ఎట్లా మర్చిపోతారు మీరు? ఇంకొక విషయం సార్, అది దళిత క్రైస్తవ మహాసభ పెట్టారు. దళితుల క్రైస్తవ కావాలి. అంటే కులాలు, మతాలు, చెప్పి క్రిస్టియన్లో వాళ్ళ యొక్క సిద్ధాంతం అందులో దళిత క్రిస్టియన్లు అన్నారు. ఒకేసారి పెట్టాడు. మీరు సభ పెట్టి దళితులకు ఏమన్నా కావాల్సిన 10% అడిగారా? లేదంటే దళిత కుటుంబాలకి కావాల్సిన ప్రభుత్వం చేసే సాయం గురించి మాట్లాడారా? దళిత విద్యార్థులకు కావాల్సిన స్కాలర్షిప్ల గురించి అడిగారా? లేదంటే వాటికి కుటుంబానికి కావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన పుస్తకాల గురించి మాట్లాడారా? ఏది మాట్లాడారు చెప్పండి. ఇక్కడ మాట్లాడుకుంటా రాజకీయం కాదు. అందరూ ముఖ్యమంత్రి కళ్యాణ్ గారి గురించి, ఇంకా దళితుల గురించి చేసిన వ్యాఖ్యలను చూపించానండి మాకు అక్కడ. కానీ వాళ్ళు మేలు చేసే విధంగా
వాళ్ళకి తప్పకుండా చేసే విధంగా అక్కడ మాట్లాడింది ఒక్కడు చూపించండి నాకు, నేను ఒప్పుకుంటాను. అలాగే చెప్పండి పవన్ కళ్యాణ్ నేను సనాతన హిందూ అని చెప్తాను కదా గర్వంగా. అంటే మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సుజాత గారు, వాయిస్ బ్రేక్ అవుతుంది మీది, కొంచెం క్లారిటీగా వినబడతలేదు సార్ కొంచెం గ్యాప్. ఫస్ట్ స్టార్టింగ్ బాగా వినబడింది, కొంచెం క్లారిటీగా వినబడతలేదు. నేను మీకు మళ్ళీ ఇస్తాను, మీ ఫ్లోకి అడ్డుపడ్డాను కాదు, మీ వాయిస్ క్లియర్గా వినబడతలేదు, నేను మీకు మళ్ళీ ఇస్తాను. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి వినీల గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. వినీల గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఎస్ వినీల గారు, ఏదైతే ఈ రావణ్ అనే వ్యక్తి ఏదైతే ఉందో, ఇతను మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేపాయి. ఎలాంటంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందాలి, అది ఎలా ఆలోచించాల్సిన పరిస్థితిలో, ఇతను గురించి ఆలోచించాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లోకి రాష్ట్రం వెళ్ళిపోయిందని మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఉందంటారా? లక్ష్మీనాథ్ గారు, ప్రపంచ దేశాలన్నీ కూడా మన భగవద్గీతని గౌరవించి చాలా దేశాలు ఆచరణలో కూడా పెడుతున్నారండి. కొన్ని దేశాల్లో ఏంటంటే స్కూల్లో పిల్లలకి భగవద్గీతని ఒక సబ్జెక్ట్ గా కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఉన్నతమైన జీవన విధానాల గురించి చెప్పేది మన భగవద్గీత. అంత విశిష్టత ఉన్న భగవద్గీతని భారతదేశంలో ఉంటూనే దాని గురించి విమర్శించటం, రామాయణం గురించి విమర్శించటం లాంటి వ్యక్తులు మన దేశంలో ఉండటం నిజంగా మనం చేసుకున్న దౌర్భాగ్యం. అలాగే ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా దేశంలో చూసుకుంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ గడిచిన 5 ఏళ్లలో అంధకార ఆంధ్రప్రదేశ్ గా ఉంది. వచ్చిన వ్యాపారస్తులందరూ, పెట్టుబడిదారులు భయపడి పారిపోయిన దుస్థితి చూసాము. అలాంటి పరిస్థితిలో 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కుల మత ప్రాంత రాజకీయాలతో అడ్డం పెట్టుకుని ప్రజల భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని చిన్న భిన్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి 151 నుంచి కొమ్ములు విరిచి 11 సీట్లకి కూర్చోబెట్టారు. అంటే అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి కోరుకుంటున్నారు, శాంతి భద్రతలు కోరుకుంటున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావించి ఇవాళ దేశంలోనే ఎక్కువ వచ్చిన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ 25% పెట్టుబడులను ఆకర్షించింది. సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమపాలంగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీస్ ఇచ్చాము, అలానే వాళ్ళని పోస్టింగ్స్ లో కూడా మనం అమలు చేయడం జరిగింది. ఇన్ని జరుగుతుంటే మనం వీటి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో ఇలాంటి వ్యక్తుల్ని, అంటే భగవద్గీతని, రామాయణాన్ని, శాంతి భద్రతల్ని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరిచే వ్యక్తుల గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటాము. అలాంటి వ్యక్తులకి ఒక పార్టీ కొమ్ము కాస్తుందంటే ఎక్కడుందండి మన దుస్థితి? ఎక్కడున్నాం మనం? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నావా? అంతేలేండి. అంటే మనం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక పార్టీగా ఉండటం. 31 కేసుల్లో ఏవన్ నిందితుడు, 16 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, 43,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసిన సొమ్ము, 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి ఒక్క ఛాన్స్ అని వచ్చి మనందరిని ఎత్తున చేయబెట్టింది మనం చూసాము. ఇప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు 2029 వై నాట్ 175 అన్నారు, ప్రజలు 11 కూర్చోబెట్టేశారు. అంటే చూడండి, వాళ్ళ విధానం ఎక్కడైనా కూడా అభివృద్ధి చేద్దాము, రాష్ట్రాలు